హైదరాబాద్ లో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హెచ్సీయూ సందర్శనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డగించారు. హెచ్సీయూ సందర్శనకు అనుమతి లేదని వార్నింగ్ ఇచ్చారు. గచ్చిబౌలిలో భూ వివాదం దృష్ట్యా హెచ్సీయూ సందర్శనకు బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. రైట్, హైదరాబాద్ లోని బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, ఎమ్మెల్యే పాయలశంకర్ గారు ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దాష్టిగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బాటలోనే ప్రయాణం చేస్తున్నది. చాలా గొప్పగా మాట్లాడింది ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా. ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఇదేనా ప్రజా పరిపాలన? ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో సరైన తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుందా? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. వెంటనే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఇక్కడ పోలీసు వాహనాల్లోకి ఎక్కించి వాళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి ఇతర నేతలను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సార్, ఇప్పుడు పోలీసులు అకారణంగా ఇక్కడ అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తారు సార్? ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన తీరే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా కనీసం రాష్ట్రంలో తిరగలేనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు కూడా ఈ రకమైనటువంటి నిర్బంధం నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు సో చూస్తా ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా ఇక్కడ వాహనాల్లో ఎక్కించుకొని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ కొద్దిసేపు పోలీసులకు ఇటు బీజేపీ నేతలకైతే కొద్దిసేపు తోపులాట జరిగింది. ఖచ్చితంగా మేము ఈ భూముల పరిశీలనకు వెళ్తామని చెప్పి ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ వెళ్తా ఉంటే పోలీసులు మాత్రం ఉదయం నుంచి కూడా ఇక్కడ మోహరించి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలను అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి.